ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. అమ్మా నమస్తే. అమ్మ నమస్తే జయలక్ష్మి. అమ్మా చెద్దన్నం. సో వేసవ కాలంలోకి వెళ్ళిపోతున్నాం మనము. ఉమ్, కాలానుగుణంగా తీసుకునేదా ఈ ఆహారం చెద్దన్నం అనేది? ఉమ్. ఎప్పుడైనా తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చమ్మా. చద్ది అనేటటువంటి దానికి పాడైపోయింది అనే అర్థం కాదమ్మా. ప్రత్యేకంగా చద్దన్నం అని గోదావరి జిల్లా వాళ్ళు ప్రత్యేకంగా దానికి ఒక పేరు పెడతారు. చద్దన్నం అంటే ఇప్పుడు రాత్రన్నం ఉందనుకో, అన్నం మిగిలిపోతే మర్నాటికి దానికి చద్దన్నం అంటారు. ఇక చద్దన్నం ఉంటే పెట్టండి అమ్మా అని అడుగుతూ ఉంటారు. అది చద్దని కొన్ని ప్రాంతాల్లో ఉంటే అసలు చద్దన్నం అని ప్రత్యేకంగా తయారు చేసేది ఉంది. ఏమిటి అంటే రాత్రిపూటే రేపొద్దుటికి కావాల్సి ఉంటుంది అని కొంచెం ఎక్కువ వండి, రేపొద్దుటికి కూడా సాయంకాలమే వండి ఆ ఉన్నటువంటి అన్నాన్ని నీళ్లల్లో వేసి ఉంచుతారు. ఇంకా కొంతమంది అయితే గోదావరి జిల్లాలో అయినట్టయితే దాన్ని గంజిలో వేస్తారు. ఆ గంజిలో వేసి ఒక ఉప్పు రాయి కూడా వేస్తారు అందులో. నేను అన్నది ఉప్పు రాయి అన్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకన్నాను అంటే ఇప్పుడు మనకి దొరికేటటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ అయిన తెల్ల ఉప్పు కాదు, సముద్రపు ఉప్పు. ఆ ఉప్పు రాయి వేస్తారు, వేసి ఉంచేస్తారు, మూత పెడతారు. తెల్లారాక దాన్ని పెడతారు పిల్లలకి. సాధారణంగా పిల్లలకి అది పెడతారు. ఆ పిల్లలకే కాదండి, ఏదైనా వ్యాధి వచ్చి కోలుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా అది బలం అనేది పెడతారు. బాలంతలకు కూడా పెడతారు. సరే పెద్దవాళ్ళు తినరు, ఎందుకంటే అన్నం తింటే దేవుడికి నైవేద్యం అన్నం తిన్నాక దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టడానికి వీలవదు కనుక వాళ్ళు తినరు. కానీ దీన్ని ఇంకా ఇందులో దీన్ని కూడా పోస్తారు. కొంతమంది బియ్యం కడిగిన నీళ్లు, రెండోసారి కడిగిన నీళ్లు పోస్తారు. మొదటిసారి కడిగిన దాంట్లో మట్టి ఉండొచ్చు, రెండోసారి కడిగితే దాని మీద పొట్టున్న విటమిన్ B12 ఉంటుంది కదా, అందులోకి వస్తుంది. ఇవన్నీ ఇలా చేరి ఇలా పెడితే మర్నాడు తింటే చాలా బలము అని మన పెద్దలు చెబితే, మనం కొద్దిగా తెలివి మీరి మేము నాగరికులం, మేము పిల్లలకి చద్దన్నం పెట్టకూడదు, బ్రేక్ఫాస్ట్ పెడతాము అని చెప్పి వేడిగా స్టీమింగ్ హాట్ పెట్టి ఇది నాగరికత అనుకున్నాం. అందులో అభ్యంతరం ఏం లేదు, అది నాగరికతే. కానీ ఈ మధ్య కాలంలో సుమారుగా 10 ఏళ్ళు అయిందనుకుంటా, అమెరికన్ యూనివర్సిటీలో చేసిన పరిశోధనలో చెప్పింది ఏమిటంటే అన్నింటికన్నా చాలా బలవర్ధకమైన ఆహారము, పుష్టికరమైన ఆహారము, శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఇచ్చే ఆహారం ఏదయ్యా అంటే చద్దన్నం అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన పరిశోధనల్లో వాళ్ళకి తేలింది, ఒక రాత్రి అంతా గనక వండిన అన్నాన్ని అలాగే ఉంచి మర్నాడు గనక తిన్నట్టయితే అప్పటికి ఆ అన్నానికి విలువ పెరుగుతుందిట. అందులో రైస్ గురించే చెప్పారు, రొట్టె అవి కాదు వాళ్ళు చెప్పింది. జస్ట్ బియ్యంతో వండినటువంటి అన్నం. ఆ అన్నం అలా గనక ఉంచినట్టయితే దాంట్లో ఎక్కడో అక్కడ ఇంత B12 ఇంతో అంతో ఉండకపోదు, ఎంత పొట్టు తీసేసిన. ఆ ఉన్న కాస్త కూడా B12 B కాంప్లెక్స్ చాలా పెరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయిట అందులో బిలో ఉన్నవి, ఇవన్నీ పెరుగుతాయిట. తర్వాత ఐరను, మెగ్నీషియమో మ్యాంగనీసో చెప్తారు, అవి కూడా దాంట్లో వస్తాయిట. వచ్చి మా శరీరానికి పుష్టికి కావలసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ అందులో తయారవుతాయిట రాత్రి అంతా అలా నిలవ ఉంచితే అన్నం. మనకి చూడండి కొన్ని పదార్థాలని వాటి రుచి పెరగాలంటే నిలవ పెడతాం. ఇప్పుడు ఇడ్లీ వేయాలంటే పిండి ఒక రాత్రి అంతా నానబెడతాం కదా, దోశ బాగా రావాలి అంటే ఒక రాత్రి నానబెడతాం కదా, అవునమ్మా. పెరుగు పేరుకోవాలంటే ఒక రాత్రి నానబెడతాం కదా. అట్లాగే దీంట్లో ఈ మైక్రో న్యూట్రియంట్స్ పెరగాలి అంటే ఒక రాత్రి అంతా ఉంచాలిట. దీని గురించి వాళ్ళు చెప్పారు. చెప్తూ తర్వాత కొసమెరుపు కూడా చెప్పారు దానికి. అంటే ఇదంతా ఈ అన్నం మాత్రమే. మన వాళ్ళు ఏం చేస్తారు, అందులో ఇంకొంచెం గంజి అది పోసేది ఉంది. కానీ వీళ్ళు ఒట్టి అన్నం గురించే మాట్లాడారు, విదేశాల్లో పరిశోధన చేసిన వాళ్ళు. అది యూనివర్సిటీలో చేసిన పరిశోధనమ్మ. దీనికి గనక కొద్దిగా పెరుగు జోడించినట్టయితే, అది రాత్రైనా కావచ్చు పొద్దునైనా కావచ్చు, పెరుగు జోడించినట్టయితే దాని విలువ మరీ పెరుగుతుందిట. ఎందుకంటే పెరుగులో మాత్రమే ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఒకానొక రసాయనాన్ని వెలువరింప చేయగలిగిన శక్తి ఉందిట.
అంటే మెదడులో ట్రిప్టోఫాన్ అనేటటువంటి దాన్ని, ఒక రసాయనాన్ని, ఒక ఎంజైమ్నది విడుదల చేస్తుందిట. దానివల్ల ఏమిటంటే మనం భోజనం చేసాము అని తృప్తి కలుగుతుందిట. మన భోజనం అయ్యాక ఏమంటారండి అందరూ, బాగా తిన్నారంటే తృప్తోహం అంటారు. అహం అంటే నేను తృప్తి పొందాను అంటే మామూలు అప్పుడు కాకపోయినా ఈ శుభకార్యాల్లో అక్కడ భోజనాలు పెట్టి ఆ తిన్న వాళ్ళ వల్ల మనకి ఫలితం రావాలి అనుకున్నప్పుడు తృప్తిగా తిన్నారా అంటే అనాలటారు. బ్రాహ్మణులు ఎవరైతే భోజనాలు కూర్చున్నారో వాళ్ళు తృప్తోహం అనాలట. నేను తృప్తి పొందాను అనేదాకా పెట్టాలట. అహం అంటే నేను తృప్తి పొందాను అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది ఇక్కడ సరిపోతుంది అని చెప్పి చమత్కారంగా వాళ్ళే చెప్పినటువంటి మాట. కనుక ఈ చల్లని అన్నం ఏదైతే ఉందో ఇది చాలా విలువ కలిగిస్తుంది. ఒకవేళ ఈ చల్లని అన్నం రాత్రి వండి పొద్దున పెట్టేటటువంటిది ఏదైతే ఉందో అది మీరు మళ్ళీ ఒక మాట అడిగారు, ఏమిటి, వేసవికాలం వస్తోంది కదా అమ్మ. వేసవి కాలంలో పిల్లలకి ఒంట్లో చలవ చేయడానికి, వేడి చేయకుండా ఉండాలి అంటే చల్లనన్నం మాత్రమే పెట్టాలి అని పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట అమ్మ. మేము విన్నాం. వాళ్ళు ప్రత్యేకంగా రేపు పొద్దున పిల్లలకి పెట్టడానికి వాళ్ళ సాయంకాలం వండి పెట్టేవాళ్ళు. ఇది మనకి పద్ధతి సరైనది, రాత్రి వండింది పొద్దున పెడితే ఆరోగ్యానికి మంచిది అని చెప్పడానికి మనకి ఆషాఢ మాసంలో సద్ది నైవేద్యం అని అమ్మవారికి నైవేద్యం పెడతాం. ఆ రోజు కూడా ముందు రోజే స్నానం చేసి బుధవారం సాయంత్రం లేదా శనివారం సాయంత్రం చక్కగా అన్నం వండి ఆ గిన్నెలా ఉంచి వండినటువంటి అన్నం మర్నాడు పొద్దున ఆ గిన్నె రాశిలాగా పోసి దాని మీద ఇంత పెరుగు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి చలవా అని చెప్పి బట్టలు ఉతికే వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి అందరికీ ఇచ్చి ప్రసాదంగా వీళ్ళింత తీసుకోవడం మనకు కనపడుతుంది. అంటే ఈ చద్ది అన్నది ఎంత చలిది. చద్ది అన్నదాని మూల రూపం ఏమిటి? చలిది. చద్ది అంటే శరీరానికి చల్లదనం కలిగించేది. మనది ఉష్ణదేశం గనక మనకి చల్లదనం కలిగించేది కావాలి. కనుక చద్దన్నం ఎంత మంచిదో, మంచిదని చెప్పడానికే పెద్దల మాట చద్ది మూట అన్నారు. ఇంత శరీరానికి మేలు కలిగిస్తుందని. చాలామంది నైట్ ఇప్పుడు రాత్రిపూట వండుకున్న అన్నంలో పాలు కలిపేసి తోడు చుక్కేసి పొద్దున్నే కూడా అది తింటూ ఉంటారు. అమ్మ దాన్ని ఏమంటాము? దాన్ని తోడన్నం అంటాం. తోడన్నం ఇది చాలా మంచిదమ్మా. ఇది ఎప్పుడు తినాలంటే సూర్యోదయానికన్నా ముందు తినాలి. ఒక కప్పుడు పాలు, 3 వంతుల కప్పు పాలు తీసుకుని ఇంత అన్నం ఎక్కువ కూడా ఉండక్కర్లా, మునిగేటంత అన్నం మునిగేటంత పాలు పోసి తోడు వేసి అట్టే పెట్టేస్తే పడుకోబోయే ముందు సూర్యోదయానికన్నా ముందు తినాలి. ఇది దీనికి స్నానం చేయాలి ఇలాంటి నియమాలు పెట్టుకోకూడదు. ఎవరంటే మన వాళ్ళు ఏమంటారు, నక్కోరేసినట్టు అయిపోయారంటారండి. అంటే ఏదో కారణంగా బక్క చిక్కిపోతూ ఉంటారు. ఎన్ని రకాల మందులు ఇచ్చినా, బలానికి పదార్థాలు ఇచ్చినా బక్క చిక్కిపోతూ ఉంటారు. ఒక్కోసారి సాధారణంగా ఏదన్నా వ్యాధి వచ్చి తగ్గి కోలుకోలేని పరిస్థితులు, అంటే మందులకి ఆ శరీరం తట్టుకోలేక ఎండిపోతూ ఉంటారు. అట్లాగే ఎదిగే వయస్సులో కూడా పిల్లలు ఆ ఎదుగుదలకి సరిపోయినటువంటి ఆ శక్తి శరీరం లేక బాగా చిక్కిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు గనక ఇది 40 రోజులు పెట్టినట్టయితే ఉక్కు ముక్కల్లాగా తయారవుతారమ్మా. కావాలంటే ప్రయోగం చేసి చూడండి, వారం రోజుల్లో ఫలితం కనపడుతుంది. ఒక్కోసారి 13-14 ఏళ్ళు వచ్చిన ఆడపిల్లలు 6 ఏళ్ల పిల్లలు 7 ఏళ్ల పిల్లల్లాగా ఉంటారు. వయస్సు వచ్చినట్టు కనపడదు వాళ్ళకి. ఆ వయసులో రావాల్సిన మార్పులు కనపడవు. అట్లాంటి పిల్లలకి పెట్టి చూడండి, 40 రోజుల లోపల వాళ్ళు హాయిగా ఏ వయస్సులో ఏం జరగాలో అవి జరిగేటట్టుగా తయారవుతారు. అంత మంచిది. కాకపోతే దీంట్లో ఏం నంచుకోకూడదు, ఏం తినకూడదు. ఆ పెరుగన్నంలాగానే సూర్యోదయానికన్నా ముందే తినాలి. కావాలంటే పిల్లలు ఓపిక లేని వాళ్ళైతే తిని పడుకున్నా పర్వాలా, కానీ అంత పొద్దున్నే తినాలి. అయితే మరీ తినలేని వాళ్ళు ఏం చేయొచ్చంటే, అది కూడా సెకండరీ, తెల్ల ఉల్లిపాయ ఉంటుంది. ఉల్లిపాయల్లో ఎరుపు కాకుండా తెల్ల ఉంటాయి కదా, ఆ తెల్ల ఉల్లిపాయ ఒకటి కాస్త కట్ చేసి చిన్న ముక్కలు 1-2 వేసండి. మరీ కొంతమందికి మజ్జిగ తినలేకపోతారు, పెరుగు వాసన పడదు, అందులో అది పులవదు, పాలవాసన ఉంటుంది, నచ్చకుండా ఉంటుంది. అట్లాంటి సందర్భంలో ఈ ఉల్లిపాయ తినేవాళ్ళైతే అందరూ, కొంతమందికి అది నచ్చదు.
అది కూడా ఎక్కువ కాదు, కొంచెం ఆ వాసనకు అంత వేసి పెట్టాలి. అది తప్ప దీంట్లో ఇంకేమీ నంచుకోవడానికి వేయడానికి వీల్లేదు. అట్లా తింటే వైద్యంలాగా ఎలా తయారవుతారంటే పిల్లలు అలా తయారవుతారు. చక్కగా ఆటలాడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు, ఇట్లాంటి పిల్లలు ఉంటారే, శారీరకమైన బలం కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఇది పెట్టినట్టయితే అసలు మిగిలిన ఫుడ్ ఏమున్నా లేకపోయినా సరిపోతుంది. మరి అది ఏమిటో ఏం తయారవుతుందో తెలియదు. ఇది మాత్రం అనుభవపూర్వకంగా చెప్తున్నమాట. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే అమ్మ.